హాయ్ అండి. హాయ్ అండి. సో ఎస్ఎస్ఎంబి 29 నుండి ఒక పోస్టర్ వచ్చింది ప్రియాంక చోప్రా గారిది. ఎలా అనిపించింది అది? బాగానే ఉందండి. చీరకట్టులో ఎల్లో శారీలో బాగానే ఉంది. ప్రియాంక చోప్రా గారు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాలు అనుకుంటా మేబీ ఆమె శారీ కట్టడం. సో శారీలో గన్ను పట్టుకొని ఉంది. సో సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. రాజమౌళి అంటేనే అసలు సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. సో పక్కా బ్లాక్ బస్టర్ సినిమా. ఆయన ఏంటంటే ఒక సీల్ వేస్తాడు. ఎవరైనా సీజ్ చేస్తే కానీ లేకపోతే ఒక గవర్నమెంట్ సర్టిఫికేట్ దానికి సీల్ వేసినట్టు ఆయన ఎస్ఎస్ రాజమౌళి అని ఒక సీల్ పడుతుంది. సో ఏ సినిమాకైనా పడుతుంది, ఈ సినిమాకు 100 సీలు పడతాయి. సో సూపర్ హిట్ అవుతాయి. ఆల్రెడీ దాదాపు మనకు 192 దేశాలు ఉన్నటువంటి మన ఈ ఈ వరల్డ్లో మొత్తం దాదాపు 190 దేశాలలో 7 సినిమాలు రిలీజ్ చేయాలని చూస్తున్నాడు రాజమౌళి. సో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ప్రియాంక చోప్రా గారు ఎల్లో శారీలో గన్ను పట్టుకున్న ఆ మూమెంట్, ఆ పోస్టర్ బాగుందండి. మరి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ ఎలా అనిపించింది? ఆయన లుక్, ఆ లుక్ యాక్చువల్లీ ఏంటంటే చాలా సినిమాలు మళ్ళీ 24 అని సూర్య గారు నటించిన సినిమాలో మాదిరి యావరేజ్ అట్లే ఉంది. ఇంకోటి ఏంటంటే స్పైడర్ మ్యాన్ 1, 2 అని సిరీస్ ఉన్నాయి స్పైడర్ మ్యాన్లో. దానిలో కూడా ఒక విలన్ సేమ్ అలానే ఉంటాడు. సో అలా అనిపించింది. బట్ చూద్దాం. ఎందుకంటే ఈ పోస్టర్స్, ఈ లుక్స్ చూసిన తర్వాత మహేష్ బాబు గారి లుక్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ లుక్ చూపించారు కదండి. ఆ హెయిర్ హెవీగా ఉండడము, సేమ్ మన ఒక లైన్ ఫేస్ మాదిరి ఉండడము. సో మెల్లో ఒక లాకెట్ శివ సంబంధించింది ఉండడం అనేది బాగానే ఉంది. సో సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ చాలా సంవత్సరాల నుంచి ఊహించుకున్నారు జనాభా. వాళ్ళ అభిమానులు కూడా ఊహించుకోవచ్చు. మామూలు పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే బాగానే ఊహించుకున్నారు ఉంటుందా ఉండబోతుందని. సో ఎట్లయినా కన్ఫామ్ అయింది, రాబోతుంది సినిమా. సో ఇప్పుడు 1500 crores తీస్తున్నాడు ఈ సినిమా. మేబీ అనుకుంటున్నాను నేను 1500 crores లేదా 500 అబో. సో సినిమా అయితే 2000 crores అబో కానీ ఇంకా అబో కానీ రావచ్చు. అంటే టైటిల్ గ్లోబ్ ట్రాటర్ ఉండబోతుంది అని చెప్పేసి అంటారు. అది టైటిల్ గ్లోబ్ ట్రాటర్ అంటే టైటిల్, మూవీ టైటిల్ గ్లోబ్ ట్రాటర్ ఉండబోతుంది అని చెప్పేసి టాక్ నడుస్తుంది. మరి అది టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. జస్ట్ ఆయన ఎస్ఎస్ రాజమౌళి ఎస్ఎస్బి ఎంబీ అని 29 అని జస్ట్ పోస్టరే చూస్తున్నాం. ఎవ్రీ సెకండ్ కానీ ఎవ్రీ నిమిషం కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పోస్టర్ మాత్రమే చూస్తున్నాం. టైటిల్ అనేది ఇంకా రాలేదు కదా. సో వెయిట్ అండ్ ఫర్ దస్ టైటిల్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను అండి. సో మంచి టైటిలే తీసుకోవాలని రాజమౌళి గారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మహేష్ బాబు అభిమానులకు, రాజమౌళి అభిమానులకు, సినిమా అభిమానులకు నా ధన్యవాదాలు. ఎందుకంటే మంచిగా ఆదరించండి. ఆ సినిమా మాత్రం సక్సెస్ అవుతుంది. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు తీస్తారో రాజమౌళి గారు చూద్దాం.